హాయ్ డార్లింగ్, వెల్కమ్ టు పద్ధతి గల్లులం. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేసి జర సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. అలాగే నాకు కూడా కొంచెం అయితే సపోర్ట్ అయితే ఇవ్వండి, మీ సపోర్ట్ నాకు కావాలి. అలాగే ఇంకా ఈ వీడియోని అయితే లైక్ చేయను, స్టార్ట్ చేస్తున్నా, పదండి. ఓకే, గేమ్ చేంజర్ చాలా సేపటి తర్వాత ఆపి యూట్యూబ్ లో అయితే అప్లోడ్ అయితే చేశారు. 5:04 అయితే అప్లోడ్ కావాల్సిన ట్రైలర్ 5:46 సంథింగ్ అప్పుడైతే రిలీజ్ అయిపోయింది యూట్యూబ్ లో. అసలు వెయిట్ చేయలేక పిచ్చ బీప్ అయితే లేచింది ఒక సెకండ్ కి. ఓకే, ఎనీవే ట్రైలర్ అయితే వచ్చింది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ లో మ్యూజిక్ ఎక్కడ తప్పుద్దా అనుకున్నాను నేనైతే. పర్లేదు, బానే ఉంది మ్యూజిక్. తమన్ గారు అయితే మంచిగానే ఇచ్చారు మ్యూజిక్. నాకైతే మంచిగా అనిపించింది. ఇంకా వేరే వాళ్ళ ఒపీనియన్ ఏందో మనకు తెలియదు, కానీ నాకైతే పర్లేదు అనిపించింది మ్యూజిక్. కానీ ట్రైలర్ లో ఒక లాస్ట్ లో డైలాగ్ ఉందబ్బా, ఆ డైలాగ్ పీక్స్ ఎక్కిపోయింది అనుకోండి. నాకైతే అసలు చెప్పుకోరాదు, ఏక్ నెంబర్ అనిపించింది. రాకి రా సార్కి సార్ డైలాగ్ ఏముందబ్బా, ఆ డైలాగ్ మాత్రం అసలు మైండ్ బ్లోయింగ్ అనుకోండి. బాగుంది, అది చెప్పుకోవాల్సిన విషయం. మంచిగా అనిపించింది ఆ డైలాగ్ నాకు. ఆ ట్రైలర్ మొత్తంలో ఒక హై డైలాగ్ ఏదైనా ఉందంటే అది అనిపించింది నాకు. సార్కి సార్ రాకి రా, అబ్బా ఏం రాసాడే. ఆ డైలాగ్ మాత్రం బానే ఉంది, పర్లేదు. అలాగే రామ్ చరణ్ అన్న యాక్టింగ్ మాత్రం పీక్స్ లో ఉంది. అలాగే ఎస్ సూర్య గారిది కూడా హైలైట్ అబ్బా. నేను చెప్పుకోవాల్సిన విషయం ఇది. మంచిగా అనిపించింది. వీళ్ళ ట్రైలర్ లో నాకు వీళ్ళిద్దరు యాక్టింగ్ అయితే మంచిగా అనిపించింది. మిగతా వాళ్ళది నాకు అంత అబ్జర్వ్ కూడా చేయలేదు. వీళ్ళిద్దరు కోసం నేను సినిమా కూడా వెళ్తా, సూర్య గారి కోసం, అలాగే రామ్ చరణ్ గారి కోసం. అంతే. రామ్ చరణ్ గారు మాత్రం కొత్త చెక్కేసినారు అనుకోండి, అంతే. ఇంకా నేనేం మాట్లాడను మన గ్లోబల్ స్టార్ గురించి. అలాగే ట్రైలరు నాకున్న హైప్ కి టచ్ అయిందా అంటే అది కాలేదని చెప్తాను. ఎందుకంటే ట్రైలరు ఎంతో హోప్స్ అయితే పెట్టుకున్నాను నేను. అంటే చాలా హోప్స్. త్రిబులర్ అయితే ఉంది కదా, త్రిబులర్ తర్వాత వచ్చే మూవీ కదా రామ్ చరణ్ అన్నది. చాలా హైప్ మీద అయితే ఉండే నేను. కాకపోతే ఆ మాత్రం అయితే టచ్ కాలేదు. థియేటర్ కి వెళ్ళినాక టచ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. 100% హైప్ మీద ఉంటే ట్రైలర్ తోటి 80% అయితే ఇచ్చింది. ఇంకా 20% థియేటర్ కి వెళ్ళినాక ఇచ్చేస్తే చాలని నేనైతే అనుకుంటున్నాను. అది మన డైరెక్టర్ అయితే శంకర్ గారు అయితే ఉన్నారు, ఆయన మీద నమ్మకం ఉంది, మంచిగా తీస్తాడని. మంచిగా ఉంటాయి అతని మూవీస్ కూడా, తెలిసిందే కదా. శంకర్ గారి గురించి మాట్లాడుకోవాల్సిన అక్కర్లేదు. అలాగే ట్రైలర్ గుడ్ అబ్బా, పర్లేదు, బానే అనిపించింది. మీ ఒపీనియన్ ఏందో కూడా కింద కామెంట్లో అయితే చేయండి. ఇంకొకటి అయితే రాబోతుంది ట్రైలర్ గురించే. మంచిగా దీనికి మాత్రం మంచిగా లైక్స్ అండ్ వ్యూస్ కనుక వస్తే ఖచ్చితంగా ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ట్రైలర్ గురించి. ఇంకా డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం, ఓకేనా. అలాగే ఈ సినిమా మంచి హిట్ కావాలని నువ్వు నేను అందరం అయితే కోరుకొని ఈ సినిమాకి అయితే జాన్ 10th అయితే వెళ్ళిపోదాం. మంచిగా హిట్ అయితే చాలు, మన టాలీవుడ్కి ఒక మంచి పేరు వస్తే చాలు, అదే చాలు మనకి. అసలు హేటర్స్ అంటావా, పక్కెళ్ళి ఆడుకుంటారు బాబు. మీరంతా ఒక చిల్లర బ్యాచ్ అనుకుందాం, మీరందరూ పక్కెళ్ళి ఆడుకొని హేట్ స్ప్రెడ్ చేస్తూనే ఉంటారు. జాన్ 10th కొట్టేస్తుంది సినిమా, చూసుకోండి. అది మాత్రం పక్కా నేనైతే అనుకుంటున్నాను. ఇంకా మీ ఒపీనియన్ ఏందో కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయమమ్మా, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకో. ముందు మంచి మంచి కంటెంట్ తోటి వస్తా. ఎంకరేజ్ చేస్తే సినిమాకి ఎలా పోతావో నువ్వు జాన్ 10th మన ఛానల్ కూడా ఈ సెకండ్కి ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి. అలాగే జాన్ 10th మీ ఫ్రెండ్స్కి టికెట్స్ బుక్ చేసి నువ్వు కూడా థియేటర్కి అయితే వెళ్ళిపో, సినిమాని అయితే ఎంజాయ్ చేయి. ఓకే బా.